Welcome to SAM Institute Daily Current Affairs 2024 September 17. Okay, today current affairs యొక్క headlines గమనిద్దాం ఒకసారి. The first one 2026 Commonwealth Games అంటే క్రీడలు. Next Global Skill Report Index 2024. Next Bimbika తుఫాన్ సైక్లోన్ గురించి మాట్లాడతాం. Next పోలియో వ్యాక్సినేషన్ పై ఆఫ్ఘాన్ నిషేధం. 4వ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల సదస్సు. నెక్స్ట్ మరలా నిఫా వైరస్ కలకలం. నెక్స్ట్ వన్ ఎన్పిఎస్ వాత్సల్య పథకం 2024. ఇవి మనకున్న హెడ్లైన్స్. ద ఫస్ట్ కరెంట్ అఫైర్స్ 2026 కామన్వెల్త్ క్రీడలు. ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ అంటే అసలు కామన్వెల్త్ దేశాలంటే ముందు తెలియాలి. అంటే గతంలో బ్రిటిష్ వారు పాలించిన దేశాలను ఏమంటామంటే కామన్వెల్త్ దేశాలు అంటారు. ఓన్లీ బ్రిటిష్ వారు పాలించిన దేశాలే కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనవచ్చు అంటే కాదు. అంటే కామన్వెల్త్ గేమ్స్లో ఎవరైనా పాల్గొనవచ్చు. అంటే బ్రిటిష్ ప్రాంతానికి వలస వచ్చిన ప్రాంతాలు కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు, దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? మరి 2026లో ఎక్కడ జరగవలసి ఉంది, ఎక్కడ జరుగుతాయి కామన్వెల్త్ గేమ్స్ అంటే స్కాట్లాండ్ రాజధాని గ్లాస్లో. అసలు కామన్వెల్త్ గేమ్స్ అనేది ఎవ్రీ 4 years వన్ టైం జరుగుతాయి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయేమో. మరి తొలిసారిగా ఎప్పుడు జరిగాయి, దాంట్లో మన ఇండియా ఎప్పుడు జరిపింది, ఇవన్నీ మాట్లాడదాం. మరి 2026లో స్కాట్లాండ్ రాజధాని గ్లాస్లోలో మరి 10 నుంచి 13 క్రీడలు మాత్రమే. అంటే ప్రస్తుతం చూసుకుంటే నెక్స్ట్ ఆధునిక తరంలో ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విషయం. అంటే ఒలింపిక్స్ కానీ ఆసియా క్రీడలు కానీ కామన్వెల్త్ గేమ్స్ అని అంత ఈజీ ఏం కాదు. అంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి. అందువలన గేమ్స్ యొక్క సంఖ్య తగ్గిస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. అయితే యాక్చువల్గా 2026లో ఎక్కడ జరగవలసిందంటే ఈ క్రీడలు ఆస్ట్రేలియా విక్టోరియాలో జరగాలి. కానీ ఆస్ట్రేలియా తప్పుకుంది దాని నుంచి. అంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయలేము, మేము కామన్వెల్త్ గేమ్స్ అనేది కండక్ట్ చేయలేము అని చెప్పగానే అప్పుడు స్కాట్లాండ్ రాజధాని గ్లాస్లో కండక్ట్ చేసుకుంటున్నారు. అయితే చివరిగా 2014లో గ్లాస్లో జరిగాయి. గ్లాస్లో అంటే స్కాట్లాండ్. ఓకేనా? ఒకసారి దాని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. అంటే కామన్వెల్త్ గేమ్స్ ఇది కామన్వెల్త్ గేమ్స్ని తొలిసారిగా ఎక్కడ జరుపుకున్నామంటే 1930లో జరిపామా. 1930లో ఏ దేశం అంటే కెనడాలో హమిల్టన్ అనే ప్రాంతంలో. మరి ఇండియా ఏ ఇయర్లో పాల్గొంది అంటే ఇండియా తొలిసారిగా కామన్వెల్త్ గేమ్స్లో ఏ ఇయర్లో పాల్గొంది 1934 లండన్లో జరిగిన గేమ్స్లో పాల్గొంది. అంటే సెకండ్ కామన్వెల్త్ గేమ్స్ నుంచి ఇండియా జాయిన్ అయ్యింది. ఓకేనా? భారతదేశంలో ఎప్పటి వరకు కామన్వెల్త్ గేమ్స్ జరిపారు. మరి ఏ ఇయర్ అంటే 2010. వరుస క్రమంలో ఎన్నో గేమ్స్ అంటే 19 కామన్వెల్త్ గేమ్స్. మరి కామన్వెల్త్ గేమ్స్ని అత్యధిక సార్లు ఏ దేశంలో జరిపారు అంటే ఆస్ట్రేలియాలో మొత్తం 5 సార్లు కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. అయితే కామన్వెల్త్ గేమ్స్ 1930 నుంచి నెక్స్ట్ 2022 లాస్ట్ వన్ 2022 వరకు అంటే కంటిన్యూ జరుగుతుంది. కానీ 2 సార్లు వాయిదా వేశారు. అది కూడా రీజన్ ఉందమ్మా. సెకండ్ వరల్డ్ వార్ వల్ల ఇప్పటి వరకు కామన్వెల్త్ గేమ్స్ 2 times వాయిదా వేస్తారు. అంటే 1942 అండ్ 1946. మిగతా సమయంలో ప్రతిసారి జరుగుతూ ఉన్నాయి. ఎవ్రీ 4 years వన్ టైం. నెక్స్ట్ లాస్ట్ వన్ గమనిస్తే 22 కామన్వెల్త్ గేమ్స్. 22 కామన్వెల్త్ గేమ్స్ 2022 జూలై 28 నుంచి నెక్స్ట్ ఆగస్ట్ 8 వరకు ఎక్కడ జరిగాయంటే బర్మింగ్ హోమ్ దేశంలో జరిగాయి. ఈ బర్మింగ్ హోమ్ దేశంలో జరిగిన థీమ్ సింపుల్గా చెప్పాలంటే 22 కామన్వెల్త్ గేమ్స్ యొక్క థీమ్ స్పోర్ట్స్ ఈజ్ జస్ట్ బిగినింగ్. 22 కామన్వెల్త్ గేమ్స్ టాప్ 5 కంట్రీస్ మరలా ఒకసారి చూడమా. ఫస్ట్ ఆస్ట్రేలియా, సెకండ్ ఇంగ్లాండ్, అండ్ థర్డ్ వన్ కెనడా, ఫోర్త్ వన్ ఇండియా, ఫిఫ్త్ వన్ న్యూజిలాండ్. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కామన్వెల్త్ గేమ్స్ కానీ నెక్స్ట్ ఒలింపిక్స్ కానీ అండ్ పారా ఒలింపిక్స్ ఇవన్నీ ఎవ్రీ 4 years వన్ టైం జరుగుతాయి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. నెక్స్ట్ 2026 స్కాట్లాండ్ రాజధాని గ్లాస్లో గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గ్లోబల్ స్కిల్ రిపోర్ట్ ఇండెక్స్ 2024 ప్రపంచ నైపుణ్యాల గురించి. మరి ఈ రిపోర్ట్ ఎవరిచ్చారు అంటే కొరిసెరా సంస్థ వారు. కొరిసెరా అంటే అమెరికాకు చెందిన సంస్థ వారు ఇచ్చారమ్మా. అమెరికాకు చెందిన సంస్థ. మరి మొత్తం ఎన్ని దేశాలకు ర్యాంక్ ఇచ్చారు అంటే 109 దేశాలకు ర్యాంక్ ఇవ్వగా భారతదేశం ఎన్నో ప్లేస్లో ఉందంటే 87. మరి తొలి 5 స్థానాలు అంటే టాప్ 5 కంట్రీస్. ఫస్ట్ స్విట్జర్లాండ్, సెకండ్ జపాన్, అండ్ థర్డ్ వన్ జర్మనీ, ఫోర్త్ వన్ నెదర్లాండ్, ఫిఫ్త్ వన్
51 అమ్మ గమనించాలి. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జపాన్, జర్మనీ, నెదర్లాండ్, ఫ్రాన్స్. ఇండెక్స్ నుంచి మనకి గ్యారంటీగా రానున్న పోటీ పరీక్షలో 1 or 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉందమ్మా. మనకి ఇండెక్స్ గుర్తుపెట్టుకుంటే ఒకసారి జస్ట్ ఇండియా గురించి చెప్తున్నా. ఇండియా గురించి అంటే పాస్పోర్ట్లో ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్లో ప్రజెంట్ ఇండియా ర్యాంక్ 82. నెక్స్ట్ హ్యాపీనెస్ అంటే ప్రపంచ సంతోషంలో ఇండియా ర్యాంకు 126. లింగ సమానత్వంలో ఇండియా ర్యాంకు జెండర్ ఈక్వాలిటీ 129. ఇలా మనకి ఫస్ట్ ప్లేస్ ఏ దేశం ఉంది అంటే ఇండెక్స్ మీరు చదివిన ప్రమాణం. బట్ ఇండెక్స్ ఫస్ట్ వన్ ఇండెక్స్ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు, నెక్స్ట్ మొత్తం ఎన్ని దేశాలకు ఇచ్చారు, మొత్తం దేశాలు, దాంట్లో ఇండియా ర్యాంక్ ఎంత, ఇండియా ప్లేస్ అండ్ ఫస్ట్ ప్లేస్ ఏముంది, లాస్ట్ ప్లేస్. ఇక్కడ నుంచి గ్యారంటీ గుర్తుపెట్టుకోవాలి. అంటే ర్యాంకింగ్ ఇచ్చింది ఎవరు, మొత్తం ఎన్ని దేశాలకు ఇచ్చారు, దాంట్లో ఇండియా ర్యాంక్ ఎంత, ఫస్ట్ ప్లేస్ ఏముంది, లాస్ట్ ఏముంది, మీరు అలాగే ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. మరలా తుఫాన్ వచ్చిందానా మీకు ఒక డౌట్ వస్తుంది. ఈసారి ఎప్పుడు వైరస్లు, వ్యాక్సిన్లు, నెక్స్ట్ ఐఐటీస్ అండ్ స్పోర్ట్స్ బుక్స్ అండ్ తుఫాన్లు ఇవే తీసుకొస్తారా? ఒక విషయం మరలా వస్తుందంటే చెప్పారు రానున్న పోటీ పరీక్షలో ఆ విషయం గ్యారెంటీగా వస్తుంది. అవన్నీ మనం ఒక దగ్గర రాసుకోవాలి నోట్స్లో. బెంబికా తుఫాన్, బెంబికా సైక్లోన్ మరి ఏ దేశంలో వచ్చిందమ్మా అంటే చైనా దేశంలో. ఓకే, చైనా దేశం గుర్తుపెట్టుకోవాలి. అసలు 75 సంవత్సరాల్లో ఇదే తొలిసారి అంటే సాంఘై నగరంలో ఎక్కువగా దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉందమ్మా. అంటే 151 కిలోమీటర్ వేగంతో తాకిందని అక్కడ సెంట్రల్ వాతావరణ పరిశీలన కేంద్రం చెప్పింది. అంటే చైనాలో ఉన్న సెంట్రల్ వాతావరణ పరిశీలన కేంద్రం అని చెప్పారు. ఇటీవల కాలంలో బెంబికా తుఫాన్ ఏ దేశంలో వచ్చింది, చైనా. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. అంటే చైనాలో మీకు ఆల్రెడీ ఒక తుఫాన్ కూడా వచ్చిందమ్మా రీసెంట్గా. చైనా దేశంలో యాగి తుఫాన్ అంటే నాట్ ఓన్లీ చైనా, ఫిలిప్పైన్స్, మొత్తం తైవాన్ ఇవన్నీ దేశాలు వ్యాపించింది. ఓకేనా. యాగి తుఫాన్ ఇంకా అంతం అవ్వలేదు, మరలా వచ్చింది బెంబికా తుఫాన్. అయితే ఇక్కడ బెంబికా తుఫాన్కి ఏ దేశం పేరు పెట్టిందని అఫీషియల్గా ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ మీకు చెప్తాను నేను. ఓకేనా. రీసెంట్గా మనకి నేను చెప్పాము నిన్నటి రోజున బోరిస్ తుఫాను చెప్పారు. రోమేనియా, ఆస్ట్రియా, జర్మనీ, చెక్ రిపబ్లిక్ అంటే ఐరోపా ఖండాలను విస్తరించి ఉందని చెప్పాం. అయితే రీసెంట్గా కొన్ని తుఫాన్లు ఉన్నాయి. ఈ తుఫాన్లకి పేరు పెట్టిన దేశం చెప్తున్నా. అంటే తుఫాన్లు ఎక్కడ వచ్చాయో మీకు తెలుసు ఆటోమేటిక్గా. ఈ తుఫాన్ల పేరు, తుఫాన్కి ఏ దేశం పేరు పెట్టింది. ఓకేనా. ఇటీవల కాలంలో రేమాన్ తుఫాన్ వచ్చిందమ్మా. రేమాన్ తుఫాన్కి ఏ దేశం పేరు పెట్టింది, యొమాన్ దేశం. యాగి తుఫాన్ వచ్చింది. యాగి తుఫాన్కి ఏ దేశం పేరు పెట్టిందమ్మా, జపాన్. మరి అస్నా తుఫాన్కి ఏ దేశం పేరు పెట్టింది, పాకిస్తాన్. మిచాంగ్ తుఫాన్కి ఏ దేశం పేరు పెట్టిందంటే మైమ్నార్. మరి మోచాన్ తుఫాన్కి ఏ దేశం పేరు పెట్టింది, యొమాన్. ఇక్కడ నేను చెప్పింది దేశాలకు పేరు ఇక్కడ నేను చెప్పిన తుఫాన్లకు పేరు పెట్టిన దేశము. ఇవి తుఫాన్కు పేరు పెట్టిన దేశాలు. అంటే ఏ దేశాలు వచ్చిందని చెప్పట్లేదు ఇక్కడ నేను. అండ్ బిఫర్జోయ్ తుఫాన్ కూడా వచ్చిందమ్మా రీసెంట్గా. నెక్స్ట్ వన్ బిఫర్జోయ్ తుఫాన్కి ఏ దేశం పేరు పెట్టిందంటే బంగ్లాదేశ్. ఒకసారి చెక్ చేసుకుని మీకు చాలా ప్లస్ అవుతుందమ్మా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, పోలియో వ్యాక్సినేషన్పై ఆఫ్ఘన్ నిషేధం. అంటే ఆఫ్ఘనిస్తాన్లో నిషేధిస్తున్నారు. ఎవరంటే తాలిబాన్లు. అంటే ఇండైరెక్ట్ చెప్పాలంటే తాలిబాన్లు. వారికి టార్గెట్, వారికి ఆశయం ఏంటో తెలియదు కానీ అక్కడ చిన్నపిల్లలకి ఇవ్వాల్సిన పోలియో వ్యాక్సిన్ నిషేధిస్తున్నారు. వార్తలో రావడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అనే ఉగ్రవాద సంస్థ ఎక్కువగా ఉంటుంది, మీకు ఆటోమేటిక్ తెలుసు. ఇప్పుడు ఉగ్రవాద సంస్థ తాలిబాన్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు అంటే అక్కడ చిన్నపిల్లలకు ఇవ్వాల్సిన పోలియో వ్యాక్సిన్ని నిషేధిస్తున్నారు. అందువల్ల వార్తలోకి వచ్చింది. నెక్స్ట్ తాలిబాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము అంటే పోలియో వ్యాక్సినేషన్ పైన నిషేధించిన తాలిబాన్ తీసుకున్న నిర్ణయం అని యుఎన్ఓ ప్రకటన చేసింది. ఐక్యరాజ్య సమితి వారు ప్రకటన చేస్తారు. ఎస్, మీరు అక్కడ దేశంలో పోలియో వ్యాక్సిన్ నిషేధిస్తున్నారు, దానికంతా కారణం ఎవరంటే తాలిబాన్ అని చెప్పడం జరిగింది. ఎవరంటే యుఎన్ఓ వారు, ఐక్యరాజ్య సమితి వారు చెప్పడం జరుగుతుంది. పోలియో వ్యాప్తి చెందుతున్న 2 దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ దేశాలు ముందున్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పోలియో ఎక్కువగా ఉన్న దేశాలు మనకు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్లో 18 పోలియో కేసులు వచ్చాయి. ఈ ఇయర్లో 2024లోనే. నెక్స్ట్ ప్రపంచ పోలియో దినోత్సవం.
ప్రపంచ పోలియో దినోత్సవాన్ని గమనిస్తే వరల్డ్ పోలియో డే అక్టోబర్ 24. భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా అంటే పోలియో ఫ్రీ కంట్రీగా 2014లో ప్రకటించారమ్మా. 2014లో ప్రకటించారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. 4వ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల సదస్సు 2024. ఓకే, పునరుత్పాదక ఇంధన పెట్టుబడి సదస్సు. మరి ఈ సమిట్కి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళారమ్మా. మరి ఎక్కడ జరిగింది, ఈ సమిట్ని ఎవరు ప్రారంభించారు, దాంట్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఓకేనా, గుజరాత్ గాంధీనగర్లో మోడీ గారు ప్రారంభించారు. అంటే గుజరాత్ గాంధీనగర్లో జరిగింది ఈ సమిట్. దాన్ని ప్రారంభించింది మోడీ గారు. 2030 నాటికి దేశంలో పునరుత్పాదక విద్యుత్ 500 గిగావాట్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక 2030 నాటికి దేశంలో పునరుత్పాదక విద్యుత్ 500 గిగావాట్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే టార్గెట్ ఈ సమిట్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్, పునరుత్పాదక ప్రాజెక్టు భాగంగా వచ్చే 5 సంవత్సరాలు 10 లక్షల కోట్లు పెట్టుబడులు 75 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయంట. అంటే పునరుత్పాదక ప్రాజెక్టు భాగంగా వచ్చే 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు పెట్టుబడి రానున్నాయి. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 75 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయంట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఆంధ్రప్రదేశ్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 2030 నాటికి పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని 72.60 గిగావాట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్లో ఐఈసీ కింద నిర్దేశించుకున్న కొన్ని లక్ష్యాలు అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ కార్పొరేషన్. దీంట్లో సౌర విద్యుత్ గురించి 78.50 గిగావాట్లు. నెక్స్ట్ పవన విద్యుత్ 35 గిగావాట్లు. అండ్ పంప్డ్ స్టోరేజ్ 22 గిగావాట్స్. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ 25 గిగావాట్ హోల్డేజ్. మరి ఇథనాల్ గమనిస్తే 1500 KLPO అంటే కిలో లీటర్ పర్ అవర్. నెక్స్ట్ గమనిస్తే బయో సిఎన్జి 1000 TPO. ఇవి మనం ఒప్పందం చేసుకున్నాం. అంటే నిన్న జరిగిన సమిట్లో చెప్పడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం గురించి. అయితే దీంట్లో భాగంగానే ఈ సమిట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి సోలార్ అవార్డు ఇవ్వడం జరిగింది. సోలార్ అవార్డు దీనికోసం అంటే మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురంలో సోలార్ పార్క్ అనేది చాలా ఇంప్లిమెంట్ అయింది. ఈ సమిట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమ్మ గుజరాత్లో గాంధీ గారు ఎక్కడ జన్మించారు, గుజరాత్. ఆ గాంధీ ఉన్న ఒక ప్రాంతం, గాంధీ సందర్శించిన ఒక ప్రాంతం దండి కుటీర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దండి కుటీర్ని సందర్శించారు. అంటే దండి మార్చ్ అంటాం. అంటే గుజరాత్లో గాంధీ గారు దండి మార్చ్ ప్రారంభించారు కదా. ఇటీవల కాలంలో దండి కుటీర్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారమ్మ. ఇంపార్టెంట్. ఓకే, దండి కుటీర్ని సందర్శించారు. ఒకసారి ఇమేజ్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మరలా నిఫా వైరస్ కలకలం. ఆల్రెడీ నిఫా వైరస్ మనం విన్నాం కేరళ రాష్ట్రంలో మళ్ళీ వెలుగులోకి వచ్చిందమ్మా. అని ఇది ఒక డేంజరస్ వైరస్, దానివల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంది అని అక్కడ ఉన్న కేరళ రాష్ట్రంలో ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి వారు హెచ్చరిస్తున్నారు. అక్కడ బందోబస్తులు, లాక్డౌన్లు ఇవన్నీ అంటే కంప్లీట్గా జరుగుతున్నాయి. గమనిస్తే కేరళలో మలప్పురం జిల్లాలో మాస్కులు తప్పనిసరిగా చేశారు అక్కడ. నెక్స్ట్ 23 సంవత్సరాల వ్యక్తులు పెరింటల్ మన్నలోని ప్రైవేట్ హాస్పిటల్లో అంటే 23 సంవత్సరాల వ్యక్తులు గుర్తించారు. ఆ వ్యక్తిని పెరింటల్ మన్నలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు ఆయన. మరి ఆయనకి రిపోర్ట్స్ శాంపిల్స్ ఉంటాయి కదా, ఈ శాంపిల్స్ని పూణే పంపించారు. పూణే పంపిస్తే పాజిటివ్గా వచ్చింది. పూణే వైరాలజీ ల్యాబ్కు నమూనాలు పంపగా పాజిటివ్గా గుర్తించారు. మరి ప్రస్తుతం కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జీ, అదే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు అయితే జయప్రకాష్ నడ్డా. మళ్ళీ చెప్తున్నా, ఇటీవల కాలంలో వచ్చిన వ్యాధులు అండ్ వ్యాక్సిన్స్ గురించి రానున్న పోటీ పరీక్షలో చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా వచ్చిన కొన్ని చెప్తామా. రీసెంట్గా WLV అంటే వెట్లాండ్ వైరస్ ఏ దేశంలో వచ్చిందమ్మా, చైనా దేశంలో వచ్చింది. చైనా దేశంలో వెలుగులోకి వచ్చింది. దేనికి ఎఫెక్ట్ ఈ వైరస్ అంటే బ్రెయిన్కు. ఓకే, బ్రెయిన్కి వచ్చే ఒక వైరస్. రీసెంట్గా సౌదీ అరేబియాలో మెర్స్ కరోనా వైరస్ వార్తలో ఉంది. అంటే మెర్స్ కరోనా వైరస్ అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. అలాగే మరొక వైరస్ ఏమో వెస్ట్ నైల్ ఫీవర్. ఎక్కడంటే ఏ రాష్ట్రం అంటే కేరళలో వచ్చింది. ఒకసారి రీకాల్ చేసుకోవాలి.
అలాగే చాందీపూర్ వైరస్ అంటే గుజరాత్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఎన్పిఎస్ వాత్సల్య పథకం 2024. ఎన్పిఎస్ అంటే నేషనల్ పేమెంట్ స్కీమ్, అంటే జాతీయ పెన్షన్ పథకం పిలుస్తారు తెలుగులో. ఇది రీసెంట్గా మనకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు 2024-25 బడ్జెట్లో తీసుకొచ్చారమ్మా. దీని ముఖ్య ఉద్దేశం 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు వర్తించే ఒక పథకం. అంటే మైనర్ పిల్లలకు వర్తిస్తుంది. మళ్ళీ ఈ పథకం ద్వారా జాయిన్ అవుతే అంటే ఈ పథకానికి తల్లిదండ్రులకి ఒక అర్హత, తల్లిదండ్రులకి గవర్నమెంట్ ఒక అవకాశం కల్పించింది. అంటే పిల్లల పేరు మీదుగా బ్యాంకులో అమౌంట్ వేయడం. అంటే 18 సంవత్సరాలు దాటిన తర్వాత, అంటే సింపుల్గా చెప్పండి మేజర్ అయిన తర్వాత మరలా ఆ అమౌంట్ ద్వారా ఫెన్షన్ వస్తుంది వాళ్ళకి. ఇది రీసెంట్గా వార్తలో రావడం జరిగింది. అంటే తల్లిదండ్రులు పిల్లల పేరు మీద ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా జమ చేస్తే, అంటే చిన్నపిల్లగా ఉన్నప్పుడు, అది కూడా 18 ఇయర్స్ లోపు ఉండాలి. చిన్న వయసు నుంచి 18 ఇయర్స్ వరకు జమ చేస్తారు. 18 ఇయర్స్ తర్వాత నేషనల్ పేమెంట్ స్కీమ్స్ కింద మారుతుంది. అప్పటి నుంచి వాళ్ళకి ఫెన్షన్ వస్తుందమ్మా. ఓకే, సెప్టెంబర్ 18 నుంచి అందుబాటులోకి రానున్నది, అంటే రేపటి నుంచి. దీన్ని ప్రకటించిందమ్మా నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. మరి దీని ముఖ్య ఉద్దేశం గమనిస్తే పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి వర్తిస్తుంది. అంటే ఎవరైనా పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలనుకున్న వారు, అంటే తల్లిదండ్రులు అవ్వచ్చు లేదా సంరక్షకులు, అంటే తల్లిదండ్రులు లేని పిల్లల గార్డియన్స్ ఉంటారు కదా, వారు కూడా పిల్లల పేరు మీదుగా జమ చేయవచ్చు. జాతీయ పెన్షన్ పథకం అని పిలుస్తారు. దీన్ని వాత్సల్య పథకం ఇంపార్టెంట్. దేశవ్యాప్తంగా 75 నగరాల్లో 18 సంవత్సరాల లోపు బాలికల పేరుతో సంవత్సరానికి 1000 రూపాయలని జమ చేసుకోవచ్చు. అంటే ఇయర్లీ 1000 రూపాయల నుండి 1000 రూపాయలని ఎంత జమ చేసుకోవచ్చు. దీని ఆన్లైన్ చేసుకోవచ్చాము, ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో వచ్చిన వాత్సల్య పథకం ఎవరి కోసమా అంటే మైనర్ పిల్లలకి. వాళ్ళు మేజర్ అయిన తర్వాత ఆ అమౌంట్ ద్వారా వాళ్ళకి ఫెన్షన్ వస్తుంది, మనకి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. గగనయాన్ యాత్ర 1 2025. గగనయాన్ యాత్ర ఆల్రెడీ వార్తలో వచ్చింది, మరలా ఒకసారి మీకు ఈరోజు ఇవ్వడం జరిగిందమ్మా. గగనయాన్ యాత్ర 2025లో ఇస్రో చేస్తున్న తొలి మానవ సహిత యాత్ర. అంటే చంద్రుని పైన 4 మెంబర్స్ పంపిస్తున్నారు. అంటే మూన్ ల్యాండింగ్ పైన ఒక 4 మెంబర్స్ వెళ్తున్నారు. GSLV Mark 3 లేదా LV-M3-M4 అనే రాకెట్ ద్వారా పంపిస్తున్నారు. ఓకే, LV-M3-M4 అనే రాకెట్ ద్వారా గగనయాన్ పైన 4 మెంబర్స్ పంపిస్తున్నారు గగనయాన్ పైకి. దాంట్లో భాగంగా ముందుగా ఒక ట్రయల్ వేయడం జరిగింది. గగనయాన్ యాత్రలో పంపిస్తున్న 4 మెంబర్స్ అక్కడ తీసుకున్న నిర్ణయాలు, అక్కడ వాతావరణము బట్ ఏ విధంగా ఉంటుందని వాళ్ళకన్నా ముందుగా ఒక మిషన్ పంపిస్తున్నారు ఇస్రో వారు. అంటే డిసెంబర్ మంత్లో దాని గురించి ఇవ్వడం జరిగింది. గమనిస్తే ఈ డిసెంబర్లో క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టాన్ని ప్రయోగిస్తున్నారు. దీంట్లో భాగంగా HRLV అనగా హ్యూమన్ రిసోర్స్ లాంచింగ్ ద్వారా 8200 కిలోలు బరువు కలిగిన క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టమ్ను రాడ్స్లోకి ప్రయోగించున్నారు. అంటే నింగిలో పంపిస్తున్నారు ఆకాశం పైకి. నెక్స్ట్ ఈ మాడ్యూల్ లోయర్ ఎర్త్ ఆర్బిటాలోకి ప్రవేశపెట్టి మరలా భూమికి సురక్షితంగా తీసుకురానున్నారు. అండ్ చంద్రుడి మీదకు వ్యోమగాములు పంపించి తిరిగి తీసుకొచ్చేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. 2025 పంపిస్తున్నాం కదా, దాంట్లో భాగంగా బట్ ఇది చాలా ప్లస్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. గగనయానికి సంబంధించి ఆర్బిటల్ వెహికల్ అనే పేరుతో 2006లోనే ఇస్రో అడుగువేసింది. గగనయాన్ యాత్ర చేయాలని. బట్ ఇస్రో 2025లో కదా, మరి 2006లోనే నిర్ణయం తీసుకుంది. కాకపోతే అప్పుడు ఎక్కువ ఖర్చుతో కూడిన విషయం, గవర్నమెంట్ కూడా దాన్ని అంతగా పట్టించుకోకుండా వదిలేసింది. దాన్ని గగనయాన్ ప్రయోగాన్ని మన మోడీ గారు కొద్ది శ్రద్ధతో తీసుకొని మనం చేయగలుగుతాం, దానికి ఎంతైనా ఖర్చు పెడదామని మోడీ గారు దానికి నిర్ణయం తీసుకున్నారు. అంటే 2018 ఆగస్టు 17న మోడీ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రానున్న కాలంలో మేము గగనయాన్ యాత్ర చేయబోతున్నామని. ఓకేనా. అయితే గగనయాన్ యాత్ర 1 అంటే 2025లో జరుగుతుంది. ఈ 2025లో చంద్రుని పైకి 4 మెంబర్స్ పంపిస్తున్నారమ్మా. 4 మెంబర్స్.
ఈ 4 మెంబర్స్ని జిఎస్ఎల్వి మార్క్ 3 లేదా ఎల్వి M3 M4 అనే రాకెట్ ద్వారా పంపిస్తున్నారు. ఈ 4 మెంబర్స్కి రష్యా దేశం ట్రైనింగ్ ఇచ్చింది. ఈ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ మా గగనయాన యాత్రలో వెళ్ళున్న 4 మెంబర్స్ గుర్తుపెట్టుకో. ఓకే, ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, నెక్స్ట్ అంగద్ ప్రతాప్, నెక్స్ట్ అజిత్ కృష్ణన్ అండ్ శుభాన్షు శుక్లా. వీరిని 2025 లోపల పంపిస్తున్నారు. దానికన్నా ముందు మనం పంపించేది మన డిసెంబర్లో HRLV రాకెట్ని పంపిస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా మనకి స్పేస్ వాక్ మనకి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఒక 4 మెంబర్స్ వెళ్ళారు. మీకు ఆల్రెడీ 2 టైమ్స్ మనం డిస్కషన్ చేస్తాం. ఒకసారి చూడమ్మా. దాంట్లో ఫస్ట్ వన్ జెర్డ్ ఐజాక్ మాన్, సెకండ్ అన్నా మెనోన్, సారా గిల్లేస్, స్కాట్ కిడ్. స్పేస్ వాక్ చేసిన 4 మెంబర్స్ అంటే ఎలెన్ మస్క్ ఆధ్వర్యంలో జరిగిందమ్మా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఒకే రోజు 13,326 గ్రామ సభలు. చాలా ఇంపార్టెంట్. ఈసారి పోటీ పరీక్షలో గ్యారంటీ వస్తుంది. మెయిన్గా డిఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న చాలా ప్లస్ అవుతుందమ్మా, గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్ని ఎగ్జామ్స్ ప్లస్ అవుతుంది, కానీ ఈ ఎగ్జామ్స్ బాగా చూసుకోండి. ఒకే రోజు 13,326 గ్రామ సభలు. ఇది రికార్డు స్థాయిలో. ఎక్కడ ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో లేదా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ యొక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరమ్మా అంటే పవన్ కళ్యాణ్ గారు. ఇది ఆగస్టు 23న వార్తలకు వచ్చింది. గతంలో అంటే ఆగస్టు 23 రికార్డ్ సాధించింది, కానీ నిన్నటి రోజున మనకి ఈ రిపోర్ట్ వచ్చిందమ్మా. ఆగస్టు 23 రికార్డు స్థాయిలో 13,326 చోట్ల గ్రామాల్లో గ్రామ సభలు జరిగాయి. దేనికోసం అంటే గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడానికి. గ్రామాలు బాగుంటే దేశాలు బాగుంటాయి. దేశాలకి పట్టుకొమ్మలు గ్రామాలే అని చెప్పింది మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకుని గ్రామ పరిపాలనే దేశ పరిపాలన చెప్పారు. మనకి స్థానిక స్వపరిపాలన అంటాం. అంటే స్థానిక స్వపరిపాలన పితామహుడు లార్డ్ రిప్పన్, ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఆర్టికల్ 40 ఏం చెప్పింది? గ్రామ సభ గురించి చెప్తుంది, లేదా గ్రామ పంచాయతీల గురించి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 40, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారత రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ ఏం చెప్తుందమ్మా? గ్రామ పంచాయతీలు చెప్తుంది. అయితే ఒకే రోజున 13,326 గ్రామ సభలు జరిగాయి. దాని ముఖ్య ఉద్దేశం 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానం పలికారు. 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులు ఇస్తామని అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని గుర్తించిన వరల్డ్ రికార్డ్ యూనియన్ వారు గుర్తింపు ఇచ్చారు మనకి. ఓకేనా? వరల్డ్ రికార్డ్ యూనియన్ వారు గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఒకే రోజు 13,326 గ్రామ సభలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరల్డ్ రికార్డ్. మరి వరల్డ్ రికార్డ్ యూనియన్ సంస్థ యొక్క డైరెక్టర్ గారు క్రిస్టోఫర్ టేలర్ క్రాఫ్ట్. ఓకే, క్రిస్టోఫర్ టేలర్ క్రాఫ్ట్ ఇక్కడ ఒక పత్రాన్ని ఇచ్చారమ్మా, అంటే గుర్తింపు పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అంటే నిన్నటి రోజున మనకి పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర అంటే హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రజాపాలనా దినోత్సవాన్ని సెప్టెంబర్ 17వ తారీఖున జరపాలని తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా తెలంగాణ సీఎం ఎవరమ్మా? రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఓకే, ప్రజాపాలన దినోత్సవం సెప్టెంబర్ 17 డేట్ గుర్తుపెట్టుకో. మనం గమనిస్తే 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వచ్చినా సరే 1947 ఆగస్టు 15 నుండి 1948 సెప్టెంబర్ 17 వరకు అప్పుడు హైదరాబాద్ నిజాం రాజులు పరిపాలించేవారు. అయితే 1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో అనే పేరుతో హైదరాబాద్ సంస్థానము
భారతదేశంలో విలీనం చేశారు. అందువలన దీని గుర్తింపుగా సెప్టెంబర్ 17న తెలంగాణ గవర్నమెంట్ ప్రజాపాలన దినోత్సవం జరపాలని కొన్నది అంటే నిర్ణయం తీసుకుందమ్మా. ఆపరేషన్ పోలో సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా కీలక పాత్ర పోషించారు. భారతదేశం తొలి ఉప ప్రధాని ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశానికి తొలి హోంశాఖ మంత్రి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, నెక్స్ట్ మనం వందే మెట్రో పేరు మార్పు. ఓకేనా, వందే మెట్రో ట్రైన్కి పేరు మార్చారు నిన్నటి రోజున. దాని కొత్త పేరేమో నమో భారత్ ర్యాపిడ్ రైలుగా. సెప్టెంబర్ 16వ తారీఖు నరేంద్ర మోడీ గారు వందే భారత్ ట్రైన్లో భాగంగా ప్రారంభించారు ట్రైన్స్ను. దాంట్లో భాగంగానే వందే మెట్రోను కూడా ప్రారంభించారు. ఆ వందే మెట్రోకి దేశంలోనే తొలిసారిగా వందే మెట్రో సేవల్లో భాగంగా అంటే వందే భారత్ని తీసుకొచ్చారు దేశంలో తొలిసారిగా. దానికి పేరు మార్చారు నమో భారత్ ర్యాపిడ్ రైలుగా. మరి అహ్మదాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు, ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. మరి నమో భారత్ ర్యాపిడ్ రైలు గురించి మాట్లాడితే నెక్స్ట్ భుజ్ నుండి అహ్మదాబాద్ అంటే గుజరాత్, భుజ్ నుండి అహ్మదాబాద్ వరకు 359 కిలోమీటర్ ప్రయాణం. మొత్తం ఎన్ని స్టేషన్లు ఆగుతుందంటే 9 స్టేషన్లు ఆగుతుంది. దీని ప్రయాణం కాల వ్యవధి 5 గంటల 45 నిమిషాలు. గంటకు 110 కిలోమీటర్ వేగంతో వెళ్తుంది. ఓకేనా, వందే భారత్ అండ్ వందే మెట్రో. మనకు వందే భారత్ తెలుసు ఆల్రెడీ. ఫస్ట్ వందే భారత్ 2019 ఫిబ్రవరి 15వ తారీఖున ప్రారంభమైంది ఢిల్లీ టు వారణాసి. రీసెంట్గా కొన్ని వాటికి పేరు మార్చారు. అంటే వందే మెట్రో కొత్త పేరు ఏం పేరు? నమో భారత్. అలాగే మనకి అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని పోర్ట్ బ్లైర్ని ఎలా మార్చామా? శ్రీ విజయపురంగా రీసెంట్గా కేంద్ర హోంశాఖ మంత్రి వారు పేరు మార్చారు. అలాగే రాష్ట్రపతి భవన్లో ఉన్న దర్బార్ హాల్ కొత్త పేరమ్మ గణతంత్ర మండప్. అలాగే అశోక్ హాల్ కొత్త పేరు అశోక్ మండప్గా పేరు మార్చారు ఇటీవల కాలంలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ప్రధాని బహుమతులు వేలమని ఇవ్వడం జరిగింది. అంటే ప్రధాని మంత్రికి వచ్చిన బహుమతులు ఉండగా గిఫ్ట్లు అంటే ఇయర్ మొత్తాన్ని వచ్చిన ఆ గిఫ్ట్స్ అన్నీ కలిపి వేలం పెట్టారు. భారతదేశానికి 3వసారి ప్రధానమంత్రి పనిచేస్తారు నరేంద్ర మోడీ గారు. మనకి నరేంద్ర మోడీ 1950 సెప్టెంబర్ 17న అంటే ఈ రోజున జన్మించారు. అంటే గుజరాత్లో జన్మించారు. అంటే గుజరాత్కి 4 సార్లు సీఎంగా పనిచేశారు, 4 times. మరి తొలిసారిగా ప్రధాని అయింది 2014లో అండ్ 2014, సెకండ్ టైం 2019, థర్డ్ టైం 2024. ఈయన తొలిసారిగా ప్రధాని అయిన వెంటనే తొలి విదేశీ పర్యటన భూటాన్. సెకండ్ టైం ప్రధాని అయిన వెంటనే తొలి విదేశీ పర్యటన మాల్దీవులు. 2024లో తొలిసారిగా విదేశీ పర్యటన ఇటలీ. అంటే G7 సమ్మిట్లో భాగంగా రీసెంట్గా వెళ్ళడం జరిగింది. మరి సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ప్రధానమంత్రి బహుమతుల యొక్క వేలం పెట్టారమ్మా. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రకటించారు. అంటే కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. మరి సుమారు 1.5 కోట్లకు పైగా విలువైన 600 జ్ఞాపికలు అంటే 600 బహుమతులు ఉంటాయి దగ్గరగా. అండ్ స్పోర్ట్స్ అండ్ పారా ఒలింపిక్స్ విజేతలకు చెందిన వస్తువులు అయోధ్య రామాలయం ప్రతిరూపం వెండి వీణ సంవత్సరంలో అందుకున్న బహుమతుల వేలం. ఇక్కడ మీకు గమనిస్తే ఇవన్నీ ఇమేజెస్ కనిపిస్తున్నాయి. ఓకే, మోడీ గిఫ్ట్ల వేలం అనేది మనకి ఇమేజ్లో ఇచ్చారు క్లియర్గా. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు. బట్ ఎవరు ప్రకటించారో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఓకే, మనకున్న కరెంట్ అఫైర్స్ టుడే కరెంట్ అఫైర్స్. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.